హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ఏంటంటే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట మీకు. బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకుంటారు. దీని తర్వాత నేను ఇంకా వేరే వేరే బ్లౌజెస్ కూడా కటింగ్ పెడతాను. మీరు చూసి నేర్చుకోండి. చాలా ఈజీ అండి. ఈజీగా మీకు కటింగ్, స్టిచ్చింగ్ అండ్ వీడియో కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానమాట. ఇప్పుడు నేను బ్లౌజ్కి చూడండి 4 ఫోల్డింగ్స్ వేస్తున్నాను అనమాట, హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాక బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజు కస్టమర్దండి. నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు. మీకు చాలా ఈజీగా కటింగ్ అనేది నేను చూపిస్తాను. మనం బ్లౌజ్కి కింద సైడ్ మాత్రం ఇటువైపు హ్యాండ్స్ ఒక 1/2 ఇంచి ఇలా మనం ముందు పెట్టుకోవాలండి. ఖర్చుకు పెట్టుకున్నాక ఈ బ్లౌజ్ మనం లెంత్ ఎంత ఉందో చూసుకొని ఖర్చుతో సహా మనం ఇలా మార్కింగ్ చేసుకుంటాం అనమాట. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ మనం బ్లౌజ్ హ్యాండ్ని ఇలా సర్దుకున్నాం అనుకోండి, నీట్గా సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఖర్చు ఉంది కదా, అది కింద వైపు ఉంది. అది పైకి వస్తే ఎంత వెడల్పు ఉంటుందో అంతవరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా సైడ్కి చేసుకుంటే చూడండి, మనకి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ అనేది మనం ఇంకా అసలు ఏం మెజర్మెంట్ లేకుండా చూడండి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఈ చివరి వైపు కావాలంటే చిన్న ముక్క యాడ్ చేయాలి, లేదంటే సరిపోద్ది. ఎందుకంటే బ్లౌజ్కి ఆల్రెడీ ఖర్చు ఎక్కువే ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ హ్యాండ్ అనేది కట్ చేసుకుందాము. మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఈ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. నేను నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ విధి అది కూడా పెడతాను. అది ఇంకా ఈజీ అండి. షేప్లెస్ బ్లౌజ్ అనమాట, చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. దీని స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు వన్ సైడ్ హ్యాండ్స్ తీస్తాం కదండి, ఇప్పుడు రెండో వైపు అనమాట. ఇది రెండో వైపు అనేది మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా బ్లౌజ్ మ్యాక్సిమం బ్లౌజ్ మెజర్మెంట్సేనండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూడండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పుకొని మనం ఆ ఖర్చు ఉంది కదండి, ఖర్చుతో సహా మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ లాగకూడదు, అంటే మనకి మళ్ళీ బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. ఈ కింద వైపు మామూలుగా 1/2 ఇంచి ఖర్చు ఉంచుకొని ఇలా మనం బ్యాక్ సైడ్ ఖర్చుతో సహా చూడండి, పైన కూడా ఖర్చుతో సహా మనం పెట్టుకున్నామంటే ఇంక మళ్ళీ మనం ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకునే పని ఉండదు అనమాట. కింద వైపు అలా ఒక 1/2 ఇంచి ఖర్చు ఉంచుకున్నాము కాబట్టి పై వైపు ఖర్చుతో తీసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం అనేది. ఇప్పుడు చూడండి, ఇలా బ్యాక్ సైడ్ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మనం అంటే నడుం లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ చూసుకున్నామంటే ఆటోమేటిక్గా బ్లౌజ్కి మనం లూజ్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ ఖర్చుతో సహా ఎంత ఉందో అంత పెట్టేసాను. ఇప్పుడు మనం నడుం కుట్లు వేసుకుంటాం కదా, ఆ కుట్లకి మనం 1 ఇంచి మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ వైపుని మనం అంటే లెంత్ ఎంత ఉందని చూసుకోవాలన్నమాట. చంక దగ్గర దానికి ఇలా లెంత్ చూసుకొని పెట్టేసుకోవడమే. మనము అదే 1 ఇంచి ఖర్చు ఉంచాం కదా, అంతవరకు కూడా మనం ఖర్చుతో సహా పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఖర్చుతో సహా పెట్టేసుకొని ఇప్పుడు నేను ఈ టేప్ అనేది ఒకే దగ్గర అండి, నెక్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తానండి. ఇంకెక్కడ నేను టేప్ అనేది యూజ్ చేయను. మ్యాక్సిమం మనం బ్లౌజు మెజర్మెంట్తోనే తీసుకుంటే సరిపోతుంది. మీకు షోల్డర్ జారడం అది కూడా ఏమి ఉండదు. ఇప్పుడు నెక్ లెంత్ అనేది 2.5 పెట్టాను నేను. మ్యాక్సిమం 2.25, 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, భుజం ఎంత
భుజానికి లెంత్ ఎంత ఉందో అంత ఖర్చుతో సహా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు పెట్టేసుకున్నామంటే మనకి కొలతలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఈ సైడ్ని మనం బ్లౌజ్ చూసాం కదా, అక్కడికి ఇక్కడికి ఇలా మనం స్కేల్ తోటి మనం ఇలా స్ట్రైట్ లైన్స్ అనేవి గీసుకోవాలి. ఇలా చూడండి, చంక దగ్గర మనకి 1 ఇంచి 1.5 ఇంచి అలా పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మనం పెట్టుకొని రౌండ్ చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. దానికి ఏదో పెద్ద కొలతలు అవి తీసుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఇప్పుడు మనం నెక్ అనమాట, ఇప్పుడు నెక్ విత్ అనేది మనం చూసుకుందాం. నెక్ లెంత్ ఎంత ఉందో అనేది మనం కరెక్ట్గా కొలత చూసుకుందాం. ఇది అది పట్టుకొని మనకి నడుము ఇప్పుడు ఎంత పొడవు ఉందనేది చూసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, మనం అలా పెట్టుకొని ఎంత పొడవు ఉందనేది మనం చూసుకుంటే, ఇప్పుడు పైన మనం 2.5 పెట్టాం కదా, కింద లెంత్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్ యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ యూ షేప్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు బ్యాక్ రౌండ్ మాత్రం చాలా అందంగా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. అదే మనం పైన లెంత్ 2.5 పెట్టామని కింద లెంత్ కూడా 2.5 పెట్టామనుకోండి, మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు చూసారా, ఇలా పైన 2.5 కింద 3 ఇంచెస్ మనం పెట్టుకొని ఇప్పుడు దీన్ని రౌండ్ చేసుకోవాలన్నమాట. మనం జస్ట్ చిన్న రౌండ్ చేసుకొని ఇలా కొంచెం ఇటువైపు పైకి వచ్చేటట్టు రౌండ్ చేసుకున్నాం అనుకోండి, యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది బ్యాక్ రౌండ్ నెక్ మాత్రం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి తీసుకుందాము. మీకు ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అవి నేను చాలా అప్లోడ్ చేస్తానండి, దయచేసి నా వీడియోకి మాత్రం సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఈజీగా మీరు స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం బ్లౌజెస్ మనం ట్రై చేసామనుకోండి, నెక్స్ట్ మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం టెన్షన్ పడాల్సిన పని ఏమి ఉండదు. మనం ఇలా రౌండ్ కట్ చేసుకుందాం. చూడండి, రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి, హ్యాండ్స్ కట్ చేసాం కదా, అటువైపు తీసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ అనేది హ్యాండ్స్ కట్ చేసిన వైపు, ఓపెన్స్ ఉన్న వైపు తీసుకొని మనం క్రాస్ కటింగ్ కదా, ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తున్నాము. ఈ క్రాస్ కటింగ్కి ఎలా మనకి అక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని మనం ఈ క్లాత్ని మనం నెక్ మన వైపు ఉండేటట్టు పెట్టుకొని ఇలా కిందని ఒక షేప్ బెల్ట్కి 2-3 ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. పెట్టుకొని చంక దగ్గర నెక్ అది మనం ముందే డ్రాయింగ్ గీసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అనేది అలా గీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, మ్యాక్సిమం ఎవరికైనా 6.5 పెడితే సరిపోతుందండి, కన్ఫామ్గా 6.5 సరిపోతుంది. మహా ఎవరైనా కొంచెం లావు ఉండి హైట్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి 7 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం 6.5 పెడితే సరిపోతుంది. ఇప్పుడు హుక్స్ దండి, హుక్స్ లెంత్ చూడండి, నేను 4 హుక్స్ ఉంటుంది కదా, 4 హుక్స్ ఉన్న దగ్గరికి నేను ఫ్రంట్ వైపు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే 3 హుక్స్ల దగ్గరికి అయితే సరిపోతుంది. 4 హుక్ దగ్గరికి పెట్టాము అంటే మనకి సెంటర్లో మనం షేప్ డాట్ వేసేటప్పటికి 3 హుక్స్లు ఉన్న దగ్గరికి కరెక్ట్గా లెంత్ మెజర్మెంట్ అనేది మనకి సరిపోతుంది అనమాట. చూడండి, 4 హుక్స్ దగ్గరికి మనకి ఆ కుట్టు వేసేటప్పటికి మనకి ఇంకా సరిపోతుంది లెంత్. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూడండి, ఖర్చుతో సహా ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ పట్టుకొని మనం లాగికుంటా జస్ట్ అలా వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా గట్టిగా లాగామనుకోండి షేప్ డౌన్ అయిపోతుంది అనమాట, మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, సెంటర్లో చూసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ దగ్గర నుంచి చంక వరకు ఎంత లెంత్ ఉన్నదో అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు చూసుకొని ఇటు సైడ్ మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఖర్చుతో సహా చూసుకోవాలండి. పైవైపు ఖర్చు మీద వైపుకే ఉంది, కింద ఖర్చు మీద వైపుకే ఉంది కాబట్టి ఆ లెంత్ అక్కడ ఖర్చు లెంత్ ఎంత ఉందో మనం అలా వేలు పెట్టి చూసుకొని కింద వైపుకి మనం ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలని. ఇప్పుడు ఖర్చుతో సహా నేను మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ది బ్యాక్ పార్ట్ మనం తీసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాక మనం ఇప్పుడు ఆ డాట్స్ని కలిపేసుకుందాం నీట్గా. అంతే అండి, ఫ్రంట్ది మార్కింగ్ మనకి అయిపోయింది. చంక దగ్గర మనం ఒక 1/2 ఇంచుకి లా కట్ తీసుకుంటే మనకి ముడతలు అవి రాకుండా నీట్గా ఉంటుంది. ఒక 1/2 ఇంచుకి అండి కరెక్ట్ సెంటర్ చేసి 1/2 ఇంచుకి మనం మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి అలా డౌన్ చేసుకొని 1/2 ఇంచు దగ్గర మళ్ళీ లోతు వచ్చిన దగ్గర 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ముడతలు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. నేను ఇందాక హ్యాండ్స్కి మీకు లో కటింగ్ చెప్పలేదండి. హ్యాండ్స్కి నేను లో కటింగ్ ఎప్పుడు కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రమే తీస్తాను, ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడే లో కటింగ్ తీసుకొని నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట. మనం ఈ బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసుకుందాం, ఏ పార్ట్కి ఆ పార్టు. చాలా ఈజీ అండి మీరు నేర్చుకోవడం అనేది. చాలామంది బ్లౌజ్ కటింగ్ అంటే కష్టం అనుకుంటారు, కానీ ఒక్కసారి మైండ్ పెడితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ మాత్రం కొంచెం కొంచెం స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే కనుక మ్యాక్సిమం మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్లు తీసుకుందామని మ్యాక్సిమం మెజర్మెంట్స్ అన్నీ కూడా కొల బ్లౌజ్ ఉంటే కొల బ్లౌజ్తోనేనండి. మొత్తం కొల బ్లౌజ్తో అనేది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొల బ్లౌజ్ లేకపోయినా సరే మెజర్మెంట్స్ తీసుకొని కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు, అది కూడా నేను చూపిస్తాను తర్వాత. మీకు ఇంకా ప్రిన్సెస్ కట్ అనేది బ్లౌజ్ అయితే మాత్రం షేప్లెస్ బ్లౌజ్ అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. మీకు అది కూడా నేను వీడియోస్ పెడతాను, హ్యాండ్స్ మోడల్స్ అవిని. నాకు మరీ అంత మోడల్స్ రావండి, వచ్చిన కాడికైనా సరే నీట్గా కొన్ని మోడల్స్ వచ్చు, అవి నేను మీకు తప్పనిసరిగా నేను వీడియోస్ అనేది షేర్ చేస్తాను. నేనేం పెద్ద టైలర్ని పెద్ద సీనియర్ని అలా ఏం కాదు, నాకు కొంచెం వచ్చు. వచ్చిన వీడియో కన్ఫామ్గా నేను షేర్ చేస్తాను. షేప్ చూడండి, ఇప్పుడు నేను షేప్ లెంత్ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఫస్ట్ తాళ్ళు వైపుది ఎంత లెంత్ ఉందో తీసుకోవాలి. తాళ్ళు వైపు చూసుకొని తర్వాత హుక్స్ల వైపు మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఒక 1 ఇంచుకి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకైనా మంచిది కదా అనేసి, ఖర్చు గురించి అని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షేప్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. షేప్ ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. చూడండి 2 షేపులు మనకు వచ్చాయి. ఇప్పుడు ఇంక ఇందులో మనం నడుం బెల్టు మెడ పీసులు అవన్నీ కూడా మనం ఇందులో తీసుకోవడమే. నేను మ్యాక్సిమం 1 మీటర్ లైనింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి, ఎందుకంటే మనకి 80 సెంటీమీటర్స్కి 1 మీటర్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, 5 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది అంతే. అందుకని చెప్పి నేను 1 మీటర్ లైనింగ్ క్లాతే వాడతాను మ్యాక్సిమం, ఎందుకంటే మనకి బ్లౌజు లైనింగ్ కట్ చేసేటప్పుడు చిన్న పీసెస్గా ముక్కలు ఎతకడం అది అంటే చాలా తలనొప్పి అనమాట. అలా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి నేను 1 మీటర్ లైనింగ్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇప్పుడు నేను చూడండి
మెడ పీసెస్ అనేది నేను తీసుకుంటున్నాను. అంటే 80 సెంటీమీటర్స్ అయినా కట్ చేయొచ్చు, మరీ తప్పదు. వాళ్ళు తెచ్చారు 80 సెంటీమీటర్స్ అంటే కనుక మనం అడ్జస్ట్ చేస్తాము. లేదు నేనే కొనాలి, కస్టమరు శారీ ఇచ్చారు అంటే లైనింగ్ అది కొనేసి నేనే వేయాలంటే కనుక నేను కన్ఫామ్గా 1 మీటర్ లైనింగే తీసుకుంటాను అనమాట. ఇలా మెడ పీసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి అన్నీ కూడా అంటే మరీ చిన్న చిన్నవి కట్ చేయకుండా అన్నీ మొత్తం ఇందులో వచ్చేస్తాయి. ఇది హుక్ బెల్ట్కి, తాళ్ళ బెల్ట్కి కూడా మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏ పార్ట్స్కి ఆ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇలా ఇచ్చారు. దీన్ని మనం హ్యాండ్స్కి ఇంకా ఇది చిన్న బ్లౌజ్ అండి. పెద్ద బ్లౌజ్ అయితే మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చాలా పీసెస్ అతకాల్సి వస్తుంది, అది చాలా తలనొప్పి అయిపోద్ది. ఇది చిన్న బ్లౌజే కాబట్టి పర్లేదు, చిన్న చిన్న పీసెస్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా హ్యాండ్స్కి ఫస్ట్ పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. అంటే సైడ్లో అతకాలి. మనం బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను అది కూడా. ఇలా దేనికి అది కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను 2 చేతులకి వర్క్ రావాలి కదా, అందుకనేసి సైడ్లు అనేవి ప్లెయిన్ క్లాత్ ఏమైనా జాయిన్ చేసుకుంటే మనకి చంక్లోకి ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట, సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. మీకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి. ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలి. లైనింగ్ బ్లౌజ్ దీనిపైన పెట్టుకొని మనం అటాచ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. నేను కట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని మడత పెట్టి పక్కన పెట్టేసుకుంటానండి మ్యాక్సిమం, ఎందుకంటే మళ్ళీ విడివిడిగా పోకుండా ఉంటాయని. ఇప్పుడు ఇది చిన్న బ్లౌజే కాబట్టి నేను ఇలా ఫ్యాబ్రిక్ అనేది మ్యాక్సిమం ఇలా కట్ చేసుకుంటున్నాను. కొంచెం అడ్జస్ట్ చేయాలంటే కనుక అడ్జస్ట్ చేసి కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్కి, నెక్స్ట్ షేప్ బెల్ట్కి కూడా రావాలి, సరిపోతుంది. ఇలా క్రాస్ పెట్టుకున్నా కదా మనం వేసుకుంటాము. షేప్ బెల్ట్కి కింద వైపు ఉన్న పీస్ని మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇంతే అండి. దీన్ని మనం ఇలా జాయిన్ చేసుకొని ఏటిగా అవన్నీ కూడా నీట్గా మనం బ్లౌజ్లో వేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఏటిగా అవి ఫోల్డింగ్ చేసి మడత పెట్టేసుకొని మనం ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ని దాంతోపాటు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా పెద్ద కష్టంగా అనిపించదు అనమాట. ఇప్పుడు చూడండి, ఏ పార్ట్స్కి ఆ పార్ట్ పెట్టాం కదా. బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ వేసాను, ఇందులో షేప్ బెల్ట్, ఇది హ్యాండ్స్ ఇవన్నీ వేస్తాను. మీకు స్టిచ్చింగ్ కూడా మ్యాక్సిమం 30 గంటల్లో అయిపోద్దండి, ఈజీ, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే నాకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 1 అవర్ అండి. 1 అవర్లో నేను స్టిచ్ చేసేస్తాను, అది కూడా స్లోగానే స్టిచ్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది అనమాట. అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1/2 అవర్ పడుతుంది. లైనింగ్ బ్లౌజ్ అయితే మనం జాయింట్స్ అతుక్కోవాలి కాబట్టి అంత టైం పడుతుంది. దేనికవి నేను ఇలా పెట్టేసి చుట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి చుట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇలా నేను కట్ చేసుకొని ఉంచుకొని స్టిచ్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి మా చెట్టు ఫ్లవర్స్ అనమాట. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియోలో పెట్టాను. మీకు నెక్స్ట్ టైం నా మొక్కల గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను. నాకు చాలా ఇష్టం అండి మొక్కలంటే. చూడండి, ఈరోజు 3 ఫ్లవర్స్ పూసాయి. ఇవి వీడియోలో మీకు ఇంకా చిన్నవి కనిపిస్తున్నాయండి, చాలా పెద్ద ఫ్లవర్స్. నేను ఇలాగ గోన్లో పెట్టి వేసాను అనమాట.
ఇలా నేను చాలా మొక్కలు వేసానండి, మీకు చూపిస్తాను అవన్నీ.